తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించి ఓటరు జాబితాల తయారీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ రోజు డ్రాఫ్ట్ జాబితా రిలీజ్ చేయగా జనవరి 10న తుది జాబితాను ఇవ్వబోతున్నారు. అసెంబ్లీ ఓటర్ జాబితాల ఆధారంగా ఈ జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించారు అధికారులు. అలాగే ఓటరు జాబితాలపై జనవరి 5న మున్సిపల్ స్థాయి, జనవరి 6న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలను నిర్వహించబోతున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. ఇటు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రెజెంట్ స్టార్ట్ అయినట్టుగా అర్థమవుతోంది. ఈ ప్రక్రియ ఎలా ఉండిపోతోంది? అప్డేట్స్ ఏంటి శ్రవణ్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి అనేది ఇటీవల ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి ముసాయిదా జాబితాని కానీ, ముసాయిదా జాబితాకు సంబంధించిన ఓటర్ల లిస్టు విడుదలకు సంబంధించిన ప్రక్రియ చూస్తే అర్థమవుతుంది. సో ఇవాళ కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణలోని వార్డులు, పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాకు సంబంధించిన ముసాయిదాను విడుదల చేసింది. ఈ లిస్ట్ ని పూర్తిగా అన్ని కలెక్టరేట్ తో పాటు పోలింగ్ స్టేషన్లు, వార్డు కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీస్, ఆర్డీ కార్యాలయాల్లో కూడా పొందుపరచాలని, దాంతో పాటు జనాలకు ఎవరైనా డౌట్స్ ఉన్నా లేదా అందులో ఏమైనా తప్పులు ఉంటే సవరణ చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన లిస్టు మొత్తం కూడా టీఈ పోల్ అనేటువంటి యాప్ లో కూడా స్పష్టంగా పొందుపరిచింది. వెబ్సైట్ లో ఓటర్లు తమ పేరు, వార్డు, పోలింగ్ స్టేషన్ ను పూర్తిగా చెక్ చేసుకోవాలనేటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంగా పేర్కొంది. సో ఈ మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తో పాటు ఇవాళ విడుదల చేసినటువంటి నోట్ ని మనం స్పష్టంగా గమనిస్తే త్వరలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు రాబోతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గత ఏడాది అక్టోబర్ 1 తారీఖు వరకు ఎవరైతే ఓటర్లకు సంబంధించిన అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలని ఎన్నికల సంఘం కోరింది. సో దానికి సంబంధించిన లిస్ట్ ఇప్పటికే ప్రిపేర్ అయింది. సో డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావాలనేది ఎలక్షన్ కమిషన్ కోరింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏడాది జూన్, జూలై లోపల పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ పూర్తి అవ్వచ్చు అనేది ఒక అంచనా వస్తుంది. సార్, థ్యాంక్ యూ శ్రవణ్.